హాయ్ వివర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఉమెన్స్ ఓడిఐ సిరీస్కి సంబంధించిన స్క్వాడ్ అయితే అనౌన్స్మెంట్ అయితే జరిగింది. సో ఈ స్క్వాడ్లో అరుంధతి రెడ్డికి అదేవిధంగా రాధా యాదవ్కి చోటైతే దక్కలేదు. సో అనూహ్యంగా ఇద్దరిని అయితే సెలెక్ట్ చేశారు. అయితే నన్ను డిసప్పాయింట్ చేసిన విషయం ఒకటైతే ఉంది ఈ ఓడిఐ స్క్వాడ్లో. మరి మీ ఒపీనియన్స్ ఏంటో కూడా కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే ప్రతిక రావల్ వర్సెస్ స్మృతి మందాన ఎన్ని పార్ట్నర్షిప్లు కొల్లగొట్టింది, ఎన్ని రికార్డులను తిరగరాసింది, ఎన్ని ఓపెనింగ్ స్టాండ్స్ నిర్మించడంలో భాగస్వామి అయ్యింది ప్రతిక రావల్ అని మనందరికీ తెలుసు. షఫాలి వర్మ లాస్ట్ మూమెంట్లో వచ్చింది. అఫ్కోర్స్ షఫాలి వర్మ కూడా మంచి ప్లేయరే. వరల్డ్ కప్ ఫైనల్ గెలవడంలో మనము గెలవడంలో పాత్ర ఉంది అంటే షఫాలి వర్మదే. కానీ ప్రతిక రావల్ని బ్యాకప్ కింద పెట్టుకుంటే బాగుండేది అని నా యొక్క ఒపీనియన్. మరి మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఒకసారి మనం స్క్వాడ్ కనుక చూస్తే ముందుగా బ్యాటర్స్ స్మృతి మందాన, షఫాలి వర్మ, జమీమా రోడ్రిగ్స్, హర్లిన్ దియోల్, హర్మన్ప్రీత్ కౌర్. నెక్స్ట్ వికెట్ కీపర్స్ జీ కమిలిని డెబ్యూ చేయబోతుంది గైస్ ఓడిఐస్లో. మనకి తెలుసు అండర్ 19 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర వహించింది కమిలిని అన్న విషయం అందరికీ తెలుసు. గంగడి త్రిష వాళ్ళు ఉన్నప్పుడు కమిలినిది చాలా పాత్ర ఉంది. సో నెక్స్ట్ రిచా ఘోష్. నెక్స్ట్ ఆల్రౌండర్స్ విషయానికి వస్తే వైష్ణవి శర్మ, స్నేహ రాణా, దీప్తి శర్మ, అమన్జోత్ కౌర్. నెక్స్ట్ బౌలర్స్ శ్రీచరణి, రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, కష్వి గౌతమ్ ఈరోజు అంటే ఈ సిరీస్కి అయితే సెలెక్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఎవరు ఊహించని ప్లేయర్స్ ఇద్దరైతే సెలెక్ట్ అయ్యారు. ఇద్దరైతే డెబ్యూ చేయబోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.